అయిపోయింది, అంతా అయిపోయింది. అనగనగా ఒక రోజు అంటే నిన్నే మీరు ఊరు వెళ్తే సీతమ్మ పెళ్లిలో ఇక్కడ అమ్మాయి అక్కడ అబ్బాయి, పెళ్లి నీకు శోభనం నాకు అన్న టైపులో ఒకళ్ళ చేతిలో ఒకళ్ళు చేసుకొని ప్రేమించుకున్నారా అని మీ అమ్మాయి అంటే ఎందుకు పెళ్ళే చేసుకుందాం పని వాడు ఒకళ్ళ మీద ఒకళ్ళు పడి కబడ్డీ కబడ్డీ ఆడేసుకున్నారు. సినిమా గోలా గోలా మన ప్రెసిడెంట్ గారి అమ్మాయి లేదు ఏంటి, మనం ప్రెసిడెంట్మే కదా, మరి మన అమ్మాయే. మన అమ్మాయిను ఆ ఎదురింటి రాముగాడు పెళ్లి పందిట్లో యమా గోల. ఎవడ్రా వాడు నా వైపు ఏళ్ళు చూపించేది? ఇది చేస్తా. నీకెళ్ళి ఎవరు చూపించారా? మూటలకేసి చూపించాము, మూటలకేసి చూపించిన ఏళ్ళు ఇచ్చేస్తావా? అబ్బా, మా మూటలు చూపించడానికి నువ్వెవరా? నీకేనా మూటలు ఉంది, మాకు లేవా? పెద్ద పెద్దవి ఉన్నాయి. అదిగో అది అయ్యగారి మూట, ఇది నా మూట. రే ఆ 2 మూటలు తీసుకెళ్ళి బ్యాంక్ లాకర్లో పెట్టండి రా. బ్యాంక్ లాకరా? మా ఇష్టం, మా మూటలో ఎక్కడ కావాలంటే అక్కడ పెట్టుకుంటాం, నెత్తి మీద పెట్టుకుని ఊరెగుతాం. మోసేది మేము, నీకేంటి బాధ? ఇంకా మండిందనుకో చించి కోళ్ళకేసుకుంటాం, కుర్తిలో కలుపుకొని గేదెలకు పెడతాం, ఎరువుగా కూడా వేసుకుంటాం. ఏం అయ్యగారు? లక్ష్మి, లక్ష్మి, నా ఇంటి ముందు నా కూతుర్ని నాకు ఇష్టం లేని పేరుతో పిలుస్తుంది. నీ కూతురు ఎవరు పిలిచాడు? ఇప్పుడేగా లక్ష్మి లక్ష్మి అన్నా. నీ కూతురు పేరు లక్ష్మి కాదుగా? మరి ఇక్కడ లక్ష్మి ఎవరు ఉన్నారు? నేనే. వాడే నన్ను అలా పిలిచేది. మేమిద్దరం ఫ్రెండ్స్. మామని నువ్వు పెరు పెట్టి పిలుస్తావా? ఇంకేం పెట్టి పిలుస్తాడు? నా ఇష్టం, నేను అలాగే పిలిపించుకుంటాను. ఇంకా ప్రేమతో పిలిచేవాళ్ళు లక్కీ అంటారు. నీకేమిటో నొప్పి? దానికి నీ పేరు పెట్టడం తప్పే.